హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ మేడంతో ఉన్నాము. హాయ్ మేడం. హాయ్ శ్రావణి, నమస్తే. నేను డాక్టర్ శైలజ, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్లో గైనకాలజిస్ట్ని. ఇక్కడ డెలివరీ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు శారీరకంగా కలిసి ఉండవచ్చు మేడం? సో ఆఫ్టర్ డెలివరీ హస్బెండ్ అండ్ వైఫ్ డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు కలవాలి, శారీరకంగా ఎప్పుడు కలవాలి అంటే 3 months, మినిమం 3 months అన్న వాళ్ళు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మన గర్భసంచి అనేది లైక్ ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ నార్మల్ స్టేజ్ రానికి 42 days పడుతుంది. సో అందుకని 3 months తర్వాతనే వాళ్ళు కలవాలని చెప్తాము. అండ్ అప్పుడు కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే దే షుడ్ హ్యావ్ సమ్ ప్రాపర్ ప్రికాషన్స్ లైక్ కండోమ్స్, బ్యారియర్ మెథడ్స్ అట్లా యూజ్ చేసుకొని కలవాల్సి ఉంటుంది. సో ఎందుకు ఈ మెథడ్ ఫాలో చేయాలంటే మదర్కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు పోస్ట్ డెలివరీ ఆర్ ప్రెగ్నెన్సీ కూడా నిలబడవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ వెంటనే చాలా మందికి పీరియడ్స్ రాకపోవచ్చు. పీరియడ్స్ రాలేదు కదా అని చెప్పేసి కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పీరియడ్ రాకపోయినా కానీ ఓవులేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని దే షుడ్ టేక్ సమ్ ప్రాపర్ ప్రికాషన్స్. మేడం, డెలివరీ తర్వాత అందరికి పొట్ట ఎక్కువగా వస్తుంది అంటున్నారు, అది ఎలా తగ్గించుకోవాలి మేడం? ఆఫ్టర్ డెలివరీ నార్మల్గా ప్రెగ్నెన్సీ 9 months మనం బేబీని క్యారీ చేస్తుంది మదర్, కాబట్టి స్కిన్ అంతా కూడా దాని కొలాజన్ లెవెల్స్ అన్ని తగ్గి లైక్ స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. సో స్కిన్ అంతా ల్యాక్స్ అయిపోతుంది. సో వన్స్ బేబీ రాగానే అది టమ్మీ అంతా కొంచెం ల్యాక్స్ అవ్వడము, లూజ్ అనిపించడము, పొట్ట కొంచెం ఎక్కువ కనిపించడం లాగా ఉంటుంది. సో ఫస్ట్ 3 months ఫీడింగ్ మదర్ ప్రాపర్గా మంచి బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి. లైక్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ వాటర్ తాగాలి. ఒక 12 to 15 glasses ఆఫ్ వాటర్ తాగాల్సి ఉంటుంది. సో దీనివల్ల మదర్కి ఫీడింగ్ మంచిగా వస్తుంది అండ్ తన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఎక్స్క్రీట్ అవ్వడము, తర్వాత వెయిట్ లాస్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎంత ఫీడ్ చేస్తే మదర్కి కూడా అంత మంచిగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అండ్ తన సైకిల్స్ కూడా లేట్గా రావడం, లైక్ పీరియడ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. అండ్ ఈ పొట్ట తగ్గడానికి ఫస్ట్ 3 months మదర్ ఏం చేయకూడదు, ఫీడింగ్ మదర్ ఏం చేయకూడదు, జస్ట్ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్గా. అండ్ ప్రాపర్ డైట్ మంచిగా తీసుకుంటే సరిపోతుంది. 3 months తర్వాత దే షుడ్ డూ సమ్ ఎక్సర్సైజ్, అంటే యాబ్స్ కానీ లేదంటే కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం మదర్స్కి, ఆ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బెల్ట్ వాడుకోవాలి. అంటే స్టిచెస్ ఇప్పేసాక స్టిచ్ అయింది అనుకోండి, 10-15 days తర్వాత, డెలివరీ అయిన 15 days తర్వాత వాళ్ళు బెల్ట్ వాడుకోవాల్సి ఉంటుంది. అంటే సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ సపోర్ట్ ఉంటుంది అండ్ యూట్రస్కి కూడా సపోర్ట్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం పొట్ట తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా వెంటనే పెట్టుకోవచ్చు. 3 months తర్వాతనే వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 monthsలో ఎక్సర్సైజ్ ఏమీ చేసుకోకూడదు, అంటే జిమ్గా అట్లాంటి ఏమి యాక్టివిటీస్ చేయకూడదు. 3 months తర్వాతనే పొట్ట తగ్గడానికి అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి. సిజేరియన్ అయిన తర్వాత స్టిచెస్ని ఎలా కాపాడుకోవాలి మేడం? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెలివరీ అయిపోయాక సి సెక్షన్ అయిపోయింది, సిజేరియన్ అయిపోయింది అనుకోండి, పేషెంట్కి మనం ఇక్కడ 3 days హాస్పిటల్లో ఉంచుకుంటాం కదా. సో వాళ్ళకి మళ్ళీ 1 week అట్లా 5 days to 7 days తర్వాత ఫాలోఅప్కి రమ్మంటాం. సో వాళ్ళు దానికి తగ్గట్టుగా అక్కడ ఇంటికి వెళ్ళాక కూడా మంచిగా క్లీన్గా ఉంచుకోవాలి. అంటే హైజీన్ మెయింటైన్ చేయాలి, మంచిగా స్నానం చేసుకోవాలి, వాటర్ పడకుండా చూసుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి స్టిచెస్ దగ్గర. వన్స్ సూచర్ రిమూవల్ అంటే సూచర్స్ రిమూవ్ చేసేసాక వాళ్ళు అక్కడ ఆయింట్మెంట్ ఇస్తాం ఒకటి, లైక్ అయోడిన్, పోవిడోన్ అయోడిన్తో కాంబినేషన్లో ఆయింట్మెంట్ ఇస్తాము. సో ఆయింట్మెంట్ అప్లై చేయాలి. అండ్ బేసికలీ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. చాలా మంది ఎట్లా అంటే ఓన్లీ ఇడ్లీ కారము, వెల్లుల్లి కారం అలా పెడతారు. అలా కాదు, పేషెంట్ డెలివరీ అయిపోయాక తల్లికి మంచి పాలు రావాలి, కుట్లు మంచిగా మానాలి అండ్ తను హెల్తీగా ఉండాలంటే అన్ని ఫుడ్స్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. లైక్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ కూరగాయలు, ఫ్రూట్స్, తర్వాత వెజిటేబుల్స్, నాన్ వెజ్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. అలా తీసుకున్న వాళ్ళకి కుట్లు త్వరగా మానుతాయి అండ్ నీట్గా మెయింటైన్ చేయాలి. స్టిచెస్ దగ్గర ఆయింట్మెంట్ పెట్టుకోవడము, స్నానం చేయడము, స్టిచెస్ దగ్గర నీట్గా స్క్రబ్ చేసుకోవడము, ఇవి చేస్తే త్వరగా హీల్ అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సిజేరియన్ అయిన తర్వాత డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి మేడం? ఎన్నిసార్లు కన్సల్ట్ చేయాలి? సో సిజేరియన్ అయిపోయాక లైక్ మళ్ళీ ఒక 5 daysకి వాళ్ళు వచ్చి మాకు కనిపిస్తారు. లైక్ వూండ్ ఎలా ఉంది చెక్ చేస్తాము, నీట్గా ఉందా, యూట్రస్ ఎంత కిందికి దిగింది, తర్వాత వాళ్ళ డిశ్చార్జ్ ఎట్లా ఉంది, అంటే బ్లీడింగ్ ఎలా ఉంది అది చెక్ చేస్తాము. ఇవన్నీ నార్మల్ ఉన్నాయనుకోండి, సో పేషెంట్ అంతా హెల్దీగా ఉంది, పేషెంట్కి ఏం కాంప్లికేషన్స్ లేవు, లైక్ బీపీ లేదు, షుగర్ లేదు ఆర్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ లేవు అనుకోండి, పేషెంట్ మళ్ళీ 1 monthకి రమ్మని చెప్తాం.
సో ఈ 1 monthలో పేషెంట్కి మనం ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, తర్వాత ఫీడింగ్, ఫుడ్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆఫ్టర్ 1 month మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పి వాళ్ళకి వాళ్ళ వూండ్ ఎట్లా ఉందో డిస్కస్ చేస్తాము, చూస్తాము. అండ్ వాళ్ళ డైట్ గురించి మాట్లాడతాము. అండ్ బేబీ ఫీడింగ్ ఎలా ఫీడ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ 7 daysకి ఫస్ట్ చెకప్ వచ్చినప్పుడు కూడా వి టెల్ దెమ్ అంటే హౌ టు ఫీడ్ ద బేబీ, అంటే లాచింగ్ గురించి, తర్వాత ఫీడింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. సో సెకండ్ చెకప్ ఎప్పుడు అంటే 1 month అయ్యాక. సో 1 month అయ్యాక ఆఫ్టర్ డెలివరీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. వాళ్ళకప్పుడు మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ పుట్ట తగ్గడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్లు ఏం చేసుకోవాలి ఆఫ్టర్ 3 months తర్వాత. అండ్ కొందరు మళ్ళీ మదర్ ఇన్ లాకి వెళ్ళడము అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాం. అండ్ కాంట్రసెప్షన్ అంటే పిల్లలు కాకుండా మళ్ళీ నెక్స్ట్ వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో దానికోసం ఏమేమి మెథడ్స్ ఉంటాయి అంటే కొన్ని 2-3 మెథడ్స్ ఉంటాయి విచ్ వీ కామన్లీ టెల్ ద పేషెంట్స్. అవి వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ ఇస్తాము, వాళ్ళ గురించి కొంచెం ఐడియా ఇస్తాము. సో దట్ మళ్ళీ 3 months తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావణి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ శ్రావణ హెల్త్ టిప్స్.